అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఆలూ ఫ్రై. సో ఇది సాంబార్తో రసంతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. 4 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి అప్రాక్సిమేట్లీ 250 to 300 గ్రామ్స్ ఉంటాయి. సో వీటిని నేను బాయిల్ చేసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బంగాళదుంపలను మధ్యగా కట్ చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఆ బంగాళదుంపలు ముగ్గులుగేలా వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటాను. రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ. సో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత బంగాళదుంపలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక చాక్ తీసుకుని ఇలా గుచ్చితే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. లేదంటే తొక్క తీసి చూడండి లైట్గా, అలాగైనా ఉడికిందో లేదో మీకు తెలిసిపోతుంది. సో బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు వీటి తొక్క అంతా తీసుకుని మనం అన్నిటికీ తొక్క బాగా నీట్గా తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బంగాళదుంపను తీసుకుని స్మాష్ చేయాలి. చూసారు కదా, అక్కడక్కడ బంగాళదుంప క్రీమీగా ఉంటుంది, అక్కడక్కడ దుంప తగులుతూ ఉంటుంది. ఫైనల్గా అయితే టెక్స్చర్ ఇలా ఉండాలి. స్మాష్ చేసుకున్న ఈ ఆలులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ స్లైసెస్ని దీంట్లో వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. దోరగా వేగే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఎండుమిరపకాయలు స్టార్టింగ్లోనే వేసుకుంటే మాడిపోతాయి. అందుకు ఉల్లిపాయలు సగం వేగాక మనం ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోవు. 2 ఎండుమిరపకాయలు తీసుకుని స్లైసెస్ కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాను. అలాగే 2 రొబ్బల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఫైనల్గా ఉల్లిపాయలు ఇలా వేగాక దీనిలో స్మాష్ చేసుకుని ఉప్పు కలుపు పెట్టుకున్న ఈ బంగాళదుంప ముద్దని వేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా మొత్తం అంతటిని నెమ్మదిగా ఇలా కలుపుకోండి. ఫైనల్గా అంతా కలిసేలా కలుపుకున్నాక చూడండి, మనం కలుపుతూ ఉంటే అడుగు అంటుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఒక 5 minutes నెమ్మదిగా కలుపుకుని తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాగా కలపండి. ఒకసారి ఉప్పు చూసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇదే టైంలో రెండింటిని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా ఆలూ ఫ్రై రెడీ. సో ఇప్పుడు ఈ ఆలూ ఫ్రైని రసంతో సాంబార్తో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా ఇలాంటి ఆలూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజే ఈ రెసిపీని ట్రై చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.